ఏంటి ఎటకారమా? ఒక్క నిమిషం. ఇదిగోండి మీకోసం వేడి వేడిగా బిర్యానీ తయారు చేశాను. ఏంటి సడన్ గా భర్త మీద అంత గౌరవం వచ్చేసింది? ఓ కోటి కోసం కూటి విద్యలు అన్నమాట. అయ్యో అదేం కాదండి, మరి పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా, అందుకే సతీ సావిత్రిలా సేవలు చేసుకుందామని. సేవలు చేయించుకోవడానికి నేను పనికిరానులే గాని దానికి ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన చేద్దు గాని. అదేటండి అయ్యారండి, రాజకపూర్ లో రిచ్ గా వచ్చి పూర్కపూలు ఎక్కడ కూకున్నారండి? ఆ పెట్టుబడి లేని వ్యాపారం కదా, 4 రాళ్ళు వెనకేద్దామని. అదేంటో గారు మా కాంపిటీషన్ లో చెప్తున్నారు, మా బిజినెస్ కి దెబ్బడిపోతుందండి బాబా. నేనేమో అడుక్కోవడానికి రాలేదు, మరి నా కూతురికి ఈ సీట్ రిజర్వ్ చేద్దామని వచ్చా. రిజర్వేషన్ ఇదానా రైల్వే స్టేషన్ ఏంటి? ఏంటే క్యాముల్లో ఇరుక్కున్న స్వాముల వారు కోర్టు నడిచినట్టు ఆ నడకేంటే? నీ సొట్ట ముగ్గురికి సత్తు వచ్చాడవా? నడు. ఆడుకోవడమా? ఇంట వంట లేదండి. ఇంత వంట లేదు కాబట్టి గుడి ముందు కూర్చోబెట్టి అడుక్కోమంటున్నానే. అయ్యా వీళ్ళందరూ నీళ్ళు వచ్చుకుని 7-8 నెలలైనట్టుంది. ఇంకొక నెల అయితే వాళ్ళు పిల్లలు కంటారు, వాళ్ళతో పాటు కూర్చొని అడుకోవచ్చు. ఏమండి ఏమండి ఏమండి, నేను ఈ గుంపులో అడుకోనండి, అక్కడ పక్కన కూర్చుంటానండి. అచ్చికచ్చిగా నిన్ను గుంపులో కూర్చోబెట్టి అడుక్కోమని రాత్రి మా అమ్మ కల్లో కనబడి చెప్పింది. కూర్చోవే ఏమా, ఆ 6 అడుగుల స్థలాన్ని మా ఆడంగులకు వదిలే. కూర్చో కూర్చోవే, వచ్చి తీసుకో అడుక్కో. అమ్మా తల్లి ధర్మం చేయండి, తల్లి అమ్మా తల్లి అని అడుక్కో. అమ్మా ధర్మం చేయమంటున్నాడా? అయ్యా ధర్మం చేయమంటున్నాడా? ఎవరే చేయమనేది? చిల్లరుచ్చు కొట్టారంటే చిప్ప చిల్లులు పడిపోద్ది. అడుక్కో కానీ. అమ్మా అయ్యా ఏంటండి అందరూ అలా నన్నే చూస్తున్నారు? నాకేం దరిద్రం పెట్టి పిచ్చబెత్తుకోవడానికి రాలేదు, ఊరికే టైం పాస్ కి. ఆ టైం పాస్ లేదు, బస్ పాస్ లేదు. అడక ఏంటి బాగుతున్నావేంటి? చెప్పినట్టు చేయకపోయావంటే ₹1,00,00,000 డింగ్డే. అయ్యో ఇదే మాట చెప్పి ఎరగుంటాడు, నన్ను చంపుతున్నాడు. ఏంటి 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 కొడుకుతున్నావేంటి? ఏమి లేదు, నీ గురించి పొగుడుతున్నాను నా రాజా. సరే సరే అడుకో. కోరస్ అమ్మా ఆకలే అమ్మమ్మ ఆకలే అమ్మా ఆకలే. ఏంటి కుర్చీ తప్పుతుంది కానీ సరిగ్గా అడుకో. అది ప్రసాదం ప్రసాదం. నా కూతురు చిరిగించిన కట్టేసరికి అడుక్కునే బుద్ధులు వచ్చేసినాయి. ఇప్పుడే వస్తా. నువ్వెక్కడికి? ఎంతైనా కన్న కూతురు కదా, తోడుందామని. చిచ్చి చిచ్చి చిచ్చి, మీ వంశమే అడుగుతునే వంశం.